అమెరికా ఇజ్రాయెల్ సంబంధాల్లో ఊహించని విభేదాలు ప్రపంచ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. ఇరాన్ ఒప్పందం చుట్టూ నెలకొన్న వివాదం కేవలం మధ్యప్రాచ్య అంశం కాదు, ప్రపంచ శక్తి సమీకరణాలను ప్రభావితం చేసే పరిణామం. ఒకప్పుడు ఒకే స్వరంతో మాట్లాడిన అమెరికా, ఇజ్రాయెల్ నేడు వేర్వేరు వ్యూహాలను అనుసరిస్తున్నాయి. ఈ మార్పు వెనుక ఉన్న రాజకీయ వ్యూహాత్మక కారణాలేంటి? అదే సమయంలో భారత్, చైనా మధ్య పోటీలో ఎవరికి భవిష్యత్తు అనుకూలంగా మారుతుంది? లెట్స్ వాచ్. పశ్చిమాసియా రాజకీయాల్లో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలు ప్రపంచ శక్తి సమీకరణాలను కొత్త దిశగా నడిపిస్తున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు కేవలం ఒక దౌత్య వివాదం మాత్రమే కావు. అవి అమెరికా, ఇజ్రాయెల్ సంబంధాల్లో పెరుగుతున్న వ్యూహాత్మక విభేదాలకు సంకేతం. ఇరాన్తో కుదిరిన తాజా ఒప్పందంపై ఇజ్రాయెల్ మంత్రులు విమర్శలు చేయగా, ప్రపంచంలో ఇజ్రాయెల్కు మిగిలిన ఏకైక శక్తివంతమైన మిత్రుడు ట్రంప్ మాత్రమే అని వాన్స్ చేసిన వ్యాఖ్యలు అమెరికా అసహనాన్ని బహిర్గతం చేశాయి. అమెరికా ఇప్పటి వరకు ఇజ్రాయెల్కు బిలియన్ల డాలర్ల రక్షణ సహాయం అందించినప్పటికీ వాషింగ్టన్ ఇప్పుడు తన జాతీయ ప్రయోజనాలను ముందుంచి వ్యవహరిస్తుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమెరికా దృష్టిలో ఇరాన్తో నేరుగా యుద్ధాన్ని కొనసాగించడం కంటే నియంత్రిత దౌత్యం, ప్రాంతీయ స్థిరత్వం, ఇంధన సరఫరా భద్రత మరియు ప్రపంచ ఆర్థిక సమతుల్యతకు ప్రాధాన్యం పెరిగింది. మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ అణుసామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయకుండా ఎలాంటి ఒప్పందం సురక్షితం కాదని భావిస్తుంది. ఈ వ్యూహాత్మక వ్యత్యాసమే రెండు మిత్ర దేశాల మధ్య ఉద్రిక్తతకు కారణమవుతుంది. అమెరికా, ఇజ్రాయెల్ రెండూ తమ దేశీయ రాజకీయ ఒత్తిడుల మధ్య నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అమెరికాలో ట్రంప్ పరిపాలన తన విదేశాంగ విధానాన్ని యుద్ధాల ముగింపు, ప్రయోజనాల రక్షణ అనే దిశగా మలచాలని చూస్తుంది. దీర్ఘకాలిక యుద్ధాలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై భారంగా మారుతున్నాయని, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చైనా సవాల్ను ఎదుర్కోవాలంటే మధ్యప్రాచ్యంలో శాశ్వత యుద్ధాలకు ముగింపు అవసరమని వాషింగ్టన్ భావిస్తుంది. మరోవైపు నెతన్యాహు ప్రభుత్వం అంతర్గత రాజకీయ ఒత్తిళ్లు, భద్రతా ఆందోళనలు మరియు కఠిన జాతీయవాద వర్గాల ప్రభావంతో మరింత దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇజ్రాయెల్ దృష్టిలో ఇరాన్ కేవలం ప్రత్యర్థి దేశం కాదు, అది దీర్ఘకాలిక అస్తిత్వ సవాల్. అందుకే అమెరికా, ఇరాన్ ఒప్పందంపై ఇజ్రాయెల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ పరిణామం మరో పెద్ద వాస్తవాన్ని బయటపెడుతుంది. ప్రపంచ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు లేరు, శాశ్వత ప్రయోజనాలే ఉంటాయి. అమెరికా తన ప్రయోజనాలకు అనుగుణంగా ఇజ్రాయెల్తో కూడా విభేదించగలదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ మరియు చైనాల మధ్య జరుగుతున్న వ్యూహాత్మక పోటీని పరిశీలిస్తే రాబోయే దశాబ్దంలో భారత్కు ఉన్న అవకాశాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. చైనా ఆర్థిక పరిమాణం ఇప్పటికీ భారత్ కంటే పెద్దదే అయినప్పటికీ ప్రపంచ దేశాల విశ్వాసం విషయంలో భారత్కు గణనీయమైన ఆధిక్యం ఏర్పడుతుంది. చైనా తన విస్తరణవాద విధానాలు, దక్షిణ చైనా సముద్ర వివాదాలు, అప్పుల ఉచ్చులో చిక్కుకున్న బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులు మరియు దౌత్య దూకుడు వల్ల అనేక దేశాల్లో అనుమానాలకు గురవుతుంది. భారత్ మాత్రం ప్రజాస్వామ్య వ్యవస్థ, చట్టబద్ధ పాలన, బహుళపక్ష దౌత్యం మరియు వ్యూహాత్మక స్వతంత్రత ద్వారా విశ్వసనీయ భాగస్వామిగా ఎదుగుతుంది. అమెరికా, ఇజ్రాయెల్ విభేదాలు, అమెరికా ఇరాన్ చర్చలు, రష్యా యుక్రెయిన్ యుద్ధం వంటి సంక్షోభాల్లో భారత్ ఎప్పుడూ ఒకే శిబిరంలో నిలబడకుండా సమతుల్య దౌత్యాన్నే ప్రదర్శించింది. రష్యాతో సంబంధాలు కొనసాగిస్తూనే అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, ఇజ్రాయెల్తో రక్షణ సహకారం కొనసాగిస్తూనే ఇరాన్తో చాబహార్ ప్రాజెక్టును అభివృద్ధి చేయడం, గల్ఫ్ దేశాలతో ఆర్థిక భాగస్వామ్యాన్ని విస్తరించడం వంటి చర్యలు భారత్ను ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి. ప్రపంచం ప్రస్తుతం విశ్వసనీయ, స్థిర, సమతుల్య భాగస్వామిని వెతుకుతోంది. ఈ ప్రమాణాల్లో భారత్ చైనా కంటే మెరుగైన ఎంపికగా మారుతుంది. రాబోయే రోజుల్లో భారత్కు అతిపెద్ద బలం సైనిక శక్తి మాత్రమే కాదు, విశ్వసనీయత, జనాభా ప్రయోజనం, సాంకేతిక సామర్థ్యం మరియు భౌగోళిక స్థానం. అమెరికా, చైనా పోటీ తీవ్రతరమవుతున్న సమయంలో ప్రపంచ సరఫరా గొలుసులు చైనా నుంచి ప్రత్యామ్నాయ కేంద్రాలను వెతుకుతున్నాయి. తయారీ రంగం, సెమీకండక్టర్లు, రక్షణ ఉత్పత్తి, కృత్రిమ మేధస్సు, డిజిటల్ మౌలిక వసతుల రంగాల్లో భారత్ వేగంగా ఎదుగుతుంది. చైనా ప్రపంచానికి భయం కలిగించే శక్తిగా కనిపిస్తే, భారత్ భాగస్వామ్యాన్ని ఆహ్వానించే శక్తిగా కనిపిస్తోంది. ఇదే రెండు దేశాల మధ్య అత్యంత కీలకమైన తేడా. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ పరిణామాలు మరోసారి ప్రపంచానికి ఒక పాఠం చెబుతున్నాయి. కేవలం సైనిక బలం సరిపోదు, దౌత్య సమతుల్యత, వ్యూహాత్మక సహనం, విశ్వసనీయత
విశ్వసనీయ నాయకత్వం కూడా అవసరం. ఈ 3 అంశాల్లో భారత్ క్రమంగా ఆధిక్యం సాధిస్తోంది. అందుకే రాబోయే దశాబ్దంలో ప్రపంచ రాజకీయ, ఆర్థిక, వ్యూహాత్మక వ్యవస్థలో భారత్ ప్రభావం చైనాను సవాల్ చేసే స్థాయికి మాత్రమే కాకుండా కొన్ని రంగాల్లో అధిగమించే స్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ శక్తి సమీకరణాలు మారుతున్న ఈ సమయంలో అమెరికా, ఇజ్రాయెల్ విభేదాలు ఒక ప్రాంతీయ వార్త మాత్రమే కాదు, భారత ఎదుగుదలకు కొత్త అవకాశాల ద్వారం తెరిచిన భౌగోళిక, రాజకీయ సంకేతంగా చరిత్ర గుర్తుంచుకునే సంఘటనగా మారవచ్చు. అయితే భారత్ చైనాను అధిగమించే అవకాశాలపై చర్చించేటప్పుడు కేవలం ఆర్థిక వృద్ధి రేట్లను మాత్రమే పరిగణలోకి తీసుకోవడం సరిపోదు. ప్రపంచ శక్తి సమీకరణాల్లో నేటి విజయాన్ని నిర్ణయించేది ఆర్థిక పరిమాణం, సైనిక బలం, సాంకేతిక ఆధిపత్యం, రాజకీయ స్థిరత్వం, అంతర్జాతీయ విశ్వాసం అనే 5 ప్రధాన అంశాల సమ్మేళనం. ఈ 5 అంశాల్లో చైనా మరియు భారత్ మధ్య జరుగుతున్న పోటీని చూసుకుంటే రాబోయే దశాబ్దంలో భారత్కు అనుకూలంగా మారుతున్న పలు ధోరణులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చైనా ప్రస్తుతం జనాభా సంక్షోభం, వృద్ధాప్య సమాజం, విదేశీ పెట్టుబడుల తగ్గుదల, రియల్ ఎస్టేట్ రంగ పతనం, అప్పుల భారంతో పోరాడుతుంది. ఒకప్పుడు ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదిగిన చైనా ఇప్పుడు ఉత్పత్తి వ్యయాల పెరుగుదల, అంతర్జాతీయ అనుమానాలు మరియు అమెరికా విధించిన సాంకేతిక పరిమితుల కారణంగా ఒత్తిడిని ఎదుర్కొంటుంది. మరోవైపు భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద యువ జనాభా కలిగిన దేశంగా, వినియోగ మార్కెట్గా, డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. విదేశీ కంపెనీలు చైనా +1 వ్యూహాన్ని అమలు చేస్తున్న సమయంలో భారత్ సహజ ప్రత్యామ్నాయంగా మారుతుంది. అమెరికా మరియు చైనా మధ్య పోటీ మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ పోటీలో ప్రపంచ దేశాలు పూర్తిగా ఏదో ఒక శిబిరంలో చేరడానికి ఇష్టపడటం లేదు. వాటికి స్వతంత్రంగా వ్యవహరించే, అందరితోనూ సంబంధాలు కొనసాగించే, కానీ ఎవరిపైనా ఆధారపడని భాగస్వామి అవసరం. భారత్ ఈ ఖాళీని భర్తీ చేసే స్థితిలో ఉంది. క్వాడ్లో అమెరికాతో కలిసి పనిచేస్తూనే బ్రిక్స్లో చైనా మరియు రష్యాతో కలిసి ఉండగలగడం భారత వ్యూహాత్మక స్వతంత్రతకు నిదర్శనం. ఇదే విధానం రాబోయే కాలంలో ప్రపంచ దక్షిణ దేశాల నాయకత్వాన్ని భారత్ చేతుల్లోకి తీసుకురావచ్చు. చైనా పెట్టుబడులు పెడుతుంది, కానీ అనుమానాలు కూడా పెంచుతుంది. భారత్ భాగస్వామ్యాలు నిర్మిస్తుంది, విశ్వాసాన్ని కూడా పెంచుతుంది. ఈ తేడా భవిష్యత్తులో అత్యంత నిర్ణయాత్మక అంశంగా మారే అవకాశం ఉంది. అంతిమంగా చూస్తే అమెరికా, ఇజ్రాయెల్ విభేదాలు, ఇరాన్తో జరుగుతున్న దౌత్య ప్రయత్నాలు, చైనా ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, ప్రపంచ సరఫరా గొలుసుల పునర్వ్యవస్థీకరణ వంటి పరిణామాలన్నీ కలిసి భారత్కు ఒక చారిత్రాత్మక అవకాశాన్ని సృష్టిస్తున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మౌలిక వసతులు, తయారీ రంగం, రక్షణ స్వావలంబన, విద్యా నాణ్యత మరియు సాంకేతిక ఆవిష్కరణలపై భారత్ మరింత దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అలా జరిగితే రాబోయే దశాబ్దం కేవలం ఆసియా శతాబ్దంగానే కాకుండా భారత్ ప్రభావ శతాబ్దంగా కూడా చరిత్రలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ రాజకీయాల్లో మిత్రులు మారవచ్చు, ఒప్పందాలు మారవచ్చు, శక్తి సమీకరణాలు మారవచ్చు, కానీ విశ్వసనీయత, సమతుల్యత, వ్యూహాత్మక దూరదృష్టి కలిగిన దేశాలు మాత్రమే దీర్ఘకాలంలో విజేతలుగా నిలుస్తాయి. ప్రస్తుతం ఆ మార్గంలో అత్యంత వేగంగా పయనిస్తున్న దేశాల్లో భారత్ ముందు వరుసలో నిలుస్తుండటం యాదృచ్ఛికం కాదు. అది దశాబ్దాలుగా నిర్మించుకున్న వ్యూహాత్మక సామర్థ్యానికి ఫలితం. అమెరికా, ఇజ్రాయెల్ విభేదాలు ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశమిస్తున్నాయి. శక్తి కంటే ప్రయోజనాలకే దేశాలు ప్రాధాన్యమిస్తాయి. ఈ మారుతున్న ప్రపంచ క్రమంలో చైనా అనుమానాల మధ్య ముందుకెళ్తుంటే భారత్ విశ్వసనీయ భాగస్వామిగా ఎదుగుతుంది. దౌత్య సమతుల్యత, వ్యూహాత్మక దూరదృష్టి, ప్రపంచ విశ్వాసం భారత్కు కొత్త అవకాశాలు తెస్తున్నాయి. రాబోయే దశాబ్దం ఆసియాకే కాదు, భారత్కు కీలకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.